A pleasant good morning, everyone. So today in our class, today we are going to cover some important concepts of public examinations of 10th class. So basing on the subject of social studies. So yesterday we have covered some expected questions from biology from set number 1. So similarly నిన్న బయాలజీ కంప్లీట్ చేసిన మాదిరిగానే ఈ రోజు సోషల్ స్టడీస్ కూడా కంప్లీట్ చేద్దామండి. సో అలా డైలీ ఒక్కొక్క సబ్జెక్ట్ చొప్పున మనం చెప్పుకుంటూ వెళ్దాం. సో ఎస్టర్డే యూ హ్యావ్ కవర్డ్ సమ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ బయాలజీ from set number 1. In the same way, today we are going to cover some important expected questions from social studies from set number 1. సో అలా ప్రతి సబ్జెక్ట్లో కొన్ని సెట్ వైజ్ ఉంటాయి. సో అలా అన్ని సబ్జెక్ట్స్కి కూడా ఫస్ట్ సెట్ నెంబర్ 1 చూసుకుంటూ వెళ్దాం. సో నిన్న మనం బయాలజీ సెట్ నెంబర్ 1 చూసాం. సో టుడే వీఆర్ గోయింగ్ టు మీట్ ద సెట్ నెంబర్ 1 ఆఫ్ సోషల్ స్టడీస్. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్ వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద సెషన్. ఓకే, సో ఈ రోజు మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏ విధంగా అడగచ్చు సోషల్ స్టడీస్ నుంచి, అవి మనం ఏ విధంగా రాయాలి, ద సేమ్ వే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఐ మీన్. సో రెండు బోత్ మీకు ఎట్ ఏ టైం సేమ్ మనకు బయాలజీలో ఎలా అయితే వెళ్ళామో అలాగే ఈ మాదిరిలోని సోషల్ స్టడీస్ కూడా ద సేమ్ వే క్వశ్చన్ అండ్ ఆన్సర్ వైజ్ నేను వెళ్తాను. సో వితౌట్ వేస్టింగ్ టైం వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద సెషన్. ఓకే, సో మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనం పేపర్ 2 నుంచి స్టార్ట్ చేసుకుంటూ వద్దామండి. సో పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకుని ఈరోజు పేపర్ 2 ఎక్కువగా మనం ఫోకస్ చేయడం జరుగుతుంది. సో టుడే ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ ద ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ గురించి అండి. సో ఆల్రెడీ మనం పేపర్ 2లో World War I అండ్ World War II, రష్యన్ రెవల్యూషన్, చైనా రెవల్యూషన్ ఇవన్నీ మనం తెలుసుకున్నాం. సో అలాగే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ మీద. సో జనరల్లీ వీఆర్ కాలింగ్ దిస్ 20th century యాజ్ ద ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. సో దీనికి సంబంధించి 4 మార్క్స్ క్వశ్చన్ కూడా ఉందండి. వై 20th century ఈజ్ కాల్డ్ ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అని చెప్పి మనం వరల్డ్ వార్స్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీకు యూట్యూబ్ క్లాసెస్లో కూడా చెప్పాను. సో ఇన్ ద సేమ్ వే టుడేస్ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ క్వశ్చన్, హూ కాయిన్డ్ 20th century యాజ్ ద ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. సో లిజన్ కేర్ఫుల్లీ, ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ హూ కాయిన్డ్ the 20th century as the age of extremes. సో ఏ వ్యక్తి 20th century ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అని పేరు పెట్టారు అంటే ద ఆన్సర్ ఈజ్ ఎరిక్ హాబ్స్బమ్. ఓకే, ద ఆన్సర్ ఈజ్ ఎరిక్ హాబ్స్బమ్, ERIC, ఎరిక్ HOBSBAWM. ఎరిక్ Hobsbawm is the person who named the 20th century as the age of extremes. So this is the first question. Got it or not? And coming to the second question, listen carefully. So which type of democracy is observed in India? So మన భారతదేశంలో which type of democracy is observed in our country India? సో మనకి డెమోక్రసీలో 2 types of democracies ఉన్నాయి. సో వన్ ఈజ్ ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ, సెకండ్ వన్ పార్లమెంటరీ టైప్ ఆఫ్ డెమోక్రసీ. సో ద మెయిన్ డిఫరెన్స్ దానికి డిఫరెన్స్ ఏంటంటే ప్రెసిడెన్షియల్ టైప్ ఆఫ్ డెమోక్రసీలో సో ప్రెసిడెంటే మొత్తం నామినల్ హెడ్, రియల్ హెడ్ అండ్ ఎగ్జిక్యూటివ్ హెడ్ మొత్తం మూడిటికి కూడా ప్రెసిడెంటే ఎంటైర్ యాక్టివిటీస్ అన్ని లుక్ ఆఫ్టర్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ అ ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ. బట్ ఇక్కడ పార్లమెంటరీ టైప్ ఆఫ్ డెమోక్రసీకి వచ్చేటప్పటికి మనకి ప్రెసిడెంట్ ఉంటాడు, ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, ఎంటైర్ క్యాబినెట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు, అలాగే వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఇలా మనకి అన్ని చూసుకుంటే ఇంక్లూడింగ్ పార్లమెంట్, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అండ్ అలాంగ్ విత్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, సో వీళ్ళందరూ ఉంటారు. కాబట్టి ఇండియా బిలాంగ్స్ టు మెయిన్లీ పార్లమెంటరీ టైప్ ఆఫ్ డెమోక్రసీ. బట్ వేరేజ్ అమెరికా అంటే USA, సో అమెరికా బిలాంగ్స్ టు ప్రెసిడెన్షియల్ టైప్ ఆఫ్ డెమోక్రసీ, బట్ ఇండియా బిలాంగ్స్ టు parliamentary type of democracy. So here the question is, which type of democracy is observed in India? So the answer is, in India we observe mainly parliamentary type of democracy. But what is the example of presidential type of democracy means USA. So got it or not? This is the second question. And the third question, it is related to general knowledge question. Listen carefully. Name the first person to land on moon. ఓకే, చంద్రమండలం మీద మొట్టమొదటిసారిగా అడుగుపెట్టిన వ్యక్తి ఎవరు? నేమ్ ద ఫస్ట్ పర్సన్ టు ల్యాండ్ ఆన్ మూన్. సో ద ఆన్సర్ ఫర్ దిస్ జీకే క్వశ్చన్ ఈజ్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఓకే, ద ఆన్సర్ ఈజ్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్, NEIL, నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ARMSTRONG, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఫ్రమ్ America means US. He is the first person to land on the moon in the country of USA in the year of 1969.
సో గాట్ ఇట్ ఆర్ నాట్? సో 1969లో అమెరికా తరపున మొట్టమొదటిసారిగా చంద్రమండలంలో అడుగుపెట్టినటువంటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. సో గాట్ ఇట్ ఆర్? దిస్ ఇస్ ద థర్డ్ క్వశ్చన్. సో till now we have covered 3 questions. The first one is about the age of extreme, that is Eric Hobsbawm. He is the person who named the 20th century's age of extremes. And second one, which type of democracy is observed in India, means the parliamentary type of democracy, and whereas America is having presidential type of democracy. And the third question is related to GK question. Name the first person to land on the moon. Is Neil Armstrong from America country in the year of 1969. He is the first person to land on moon. And the fourth question, it is related to నేషనల్ మూమెంట్. సో జాతీయ ఉద్యమానికి సంబంధించిన క్వశ్చన్ అండి. సో హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ INA? సో హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ INA అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ. ఓకే, సో INA స్టాండ్స్ ఫర్ ఇండియన్ నేషనల్ ఆర్మీ. అండ్ INA వాజ్ ఫౌండెడ్ బై Netaji Subhash Chandra Bose. Very very important question. So Netaji Subhash Chandra Bose is the founder of Indian National Army in the era of 1942 1943. So 1942-43 సంవత్సరాల్లో సుభాష్ చంద్రబోస్ గారు ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపించారండి. సో దట్ ఆర్గనైజేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద ఆజాద్ హింద్ ఫౌజ్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడుగుతూ ఉంటాడు. ఆజాద్ హింద్ ఫౌజ్ is also known as the Indian National Army, which was founded by Netaji Subhash Chandra Bose. And he has given a slogan called Jai Hind. So Jai Hind అనేది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క స్లోగన్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడుగుతాడు. సో జై హింద్ ఈజ్ ద స్లోగన్ ఆఫ్ డాష్ అని అడుగుతాడు. సో జై హింద్ ఈజ్ ద స్లోగన్ ఆఫ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండ్ హీ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ INA. And INA stands for Indian National Army. And the organization which was started by Netaji Subhash Chandra Bose is INA or Azad Hind Fauj. And the slogan is Jai Hind. So got it on? This is related to Indian National Army. So the next question, it is also related to national movement only. So listen carefully. So what is the slogan? What is the slogan given by Gandhiji during Quit India movement? So you all know that Quit India movement was also one of the important part of national movement. So national movement lo Quit India movement kuda oka bhagam andi. So actually this Quit India movement was started because of rejection of Cripps mission. So general ga మన ఇండియాకి క్రిప్స్ మిషన్ 1942లో మనకి ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి వచ్చారండి. సో వాళ్ళు కొన్ని ప్రపోజల్స్లో ఇండియాకి వస్తే ఇండియన్ లీడర్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళ యొక్క ప్రపోజల్స్. సో ఫైనల్లీ ద క్రిప్స్ మిషన్ వాజ్ రిజెక్టెడ్. సో ఎప్పుడైతే క్రిప్స్ మిషన్ ఫెయిల్ అయిందో, సో ఫెయిల్ అయిన తర్వాత స్టార్ట్ అయిందే మనకి క్విట్ ఇండియా మూవ్మెంట్. సో యూ కెన్ సే దట్ క్విట్ ఇండియా మూవ్మెంట్ started because of failure of Cripps mission that was visited in India in the year of 1942, and finally the result of the Cripps mission was failure, and as a result of that failure of the Cripps mission, Quit India movement was started. And by whom the Quit India movement was started? Ante Mahatma Gandhi. Very very important. So Mahatma Gandhi started the Quit India movement in the year of 1942. Very 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 important. Quit India movement స్టార్టింగ్ పర్సన్ అంటే ఫౌండర్ ఎవరు, ఏ ఇయర్లో స్టార్ట్ అయింది? సో మహాత్మా గాంధీ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ క్విట్ ఇండియా మూవ్మెంట్ అండ్ ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1942 ఆగస్ట్ 1942లో స్టార్ట్ అయింది. అండ్ డ్యూరింగ్ దట్ క్విట్ ఇండియా మూవ్మెంట్ మహాత్మా గాంధీ హెస్ గివెన్ ఎ స్లోగన్ కాల్డ్ డూ ఆర్ డై. సో డూ ఆర్ డై ఈజ్ ద స్లోగన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ ద slogans. Okay, so do or die is the slogan of Quit India movement and it was started by Mahatma Gandhi. ఇందాక చెప్పుకున్నట్టుగా జై హింద్ అయితే సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ. సో ఇటువంటి కొన్ని స్లోగన్స్ ఉంటాయి, అవి మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో గాట్ ఇట్ ఆర్ నాట్? సో డూ ఆర్ డై ఈజ్ ద స్లోగన్ ఆఫ్ విచ్ ఇండియా మూవ్మెంట్ అంటే క్విట్ ఇండియా మూవ్మెంట్, అండ్ దట్ క్విట్ ఇండియా మూవ్మెంట్ వాజ్ స్టార్టెడ్ బై మహాత్మా గాంధీ. ఇన్ ద సిమిలర్ వే జై హింద్ ఈజ్ ద స్లోగన్ విచ్ వాజ్ స్టార్టెడ్ బై నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండ్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ. సో దిస్ క్విట్ ఇండియా మూవ్మెంట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ of 1942 August because of the failure of the Cripps mission. So got it or not? And the next question is about the very very important one. So name the organization that formed after World War II. Very very important question అండి. సో నేమ్ ద ఆర్గనైజేషన్ దట్ వాజ్ ఫార్మ్డ్ ఆఫ్టర్ వరల్డ్ వార్ 2. సో మనకి హిస్టరీలో మనం చెప్పుకున్నట్టుగా మనకి 2 వరల్డ్ వార్స్ జరిగాయి. సో వరల్డ్ వార్ 1 అండ్ వరల్డ్ వార్ 2. సో వరల్డ్ వార్ 1 ఇట్ అక్కర్డ్ ఫ్రమ్ 1914 to 1918 అండ్ సిమిలర్లీ వరల్డ్ వార్ 2 ఇట్ అక్కర్డ్ ఫ్రమ్ 1939 to 1945. సో ఇప్పుడు ఈ 2 వరల్డ్ వార్స్ అయిన తర్వాత కొన్ని ఆర్గనైజేషన్స్ ఫామ్ అయ్యాయి. సో అలాగే ఇప్పుడు వరల్డ్ వార్ 2 అయిన తర్వాత ఫామ్ అయినటువంటి ఆర్గనైజేషన్ పేరేంటని అడుగుతున్నాడు. సో listen carefully. Name the organization that was formed after World War II. So World War II ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని చెప్పుకున్నాను? 1939 to 1945. సో 1945లో World War II అయిపోయింది కాబట్టి ఆఫ్టర్ World War II the organization which was formed is called UNO.
Okay, listen carefully. UNO is the organization which was formed that after World War II, and UNO stands for United Nation Organization. Please do not forget, very very important. UNO stands for United Nation Organization. So దాన్ని మనం తెలుగులో ఐక్య రాజ్య సమితి అంటాం. So UNO is the only body that was formed after World War II, and UNO stands for United Nation Organization, and it was formed in the year of 1945. Okay, got it or not? So 1945. So 24th October 1945 ఇది ఫామ్ అయిందండి. సో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ దిస్ వన్. సో ఇన్ ద సిమిలర్ వే, సో వరల్డ్ వార్ 1 అయిన తర్వాత కూడా మనకి ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్ అండ్ లీగ్ ఆఫ్ నేషన్స్ రెండూ జరిగాయి. అదే వరల్డ్ వార్ 2 అయిన తర్వాత మాత్రం యుఎన్ఓ. సో ప్లీజ్ డూ నాట్ గెట్ కన్ఫ్యూజన్ హియర్. సో వరల్డ్ వార్ 1 అయిన తర్వాత మనకి రెండు జరిగినాయి. ఒకటి లీగ్ ఆఫ్ నేషన్స్ ఫామ్ అయింది, ఇంకోటి ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్. ఈ రెండు కూడా వరల్డ్ వార్ 1 తర్వాత ఫామ్ అయ్యాయి 1919. బట్ ఇక్కడ వరల్డ్ వార్ 2 అయిన తర్వాత ఫామ్ అయింది మాత్రం యుఎన్ఓ, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, 1945 24th October. సో ఫార్మేషన్ డేట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, 24th October. సో 24/10/1945, 24th October 1945, and headquarters of UNO is New York. Got it or not? So headquarters of UNO ఎక్కడ ఉందండి మనకి? న్యూయార్క్లో ఉందండి. సో దిస్ వాస్ ద బాడీ దట్ వాజ్ ఫార్మ్డ్ ఆఫ్టర్ వరల్డ్ వార్ 2. సో got it or not? హెడ్క్వార్టర్స్ అయితే న్యూయార్క్, ఫార్మేషన్ అయితే 24th October 1945, అండ్ ఆఫ్టర్ వరల్డ్ వార్ 2. అదే వరల్డ్ వార్ 1 తర్వాత అయితే లీగ్ ఆఫ్ నేషన్స్ అండ్ ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్. సో got it or not? సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు కరెంట్ అఫైర్స్. So the next question is about who is our present Chief Justice of India. సో ఇండియాకి కొత్తగా చీఫ్ జస్టిస్ అపాయింట్ అయ్యారండి. April 24th మన ఇండియాకి సుప్రీం కోర్టుకి మెయిన్ కొత్తగా వచ్చినటువంటి ఒక చీఫ్ జస్టిస్ ఉన్నారండి. సో హూ ఈజ్ అవర్ న్యూలీ అపాయింటెడ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈజ్, ఆన్సర్ ఈజ్ NV Ramana. He is from our Telugu background. Okay, so NV Ramana is the newly appointed Chief Justice of India. So who was appointed on the 24th April of this 2021 from Telugu background. NV Ramana is the answer for that one. Got it or not? So the next question is about very very important. So who wrote Sare Jahan Se Acha? సో ఇది కూడా మనకి నేషనల్ మూమెంట్లో వస్తూ ఉంటుందండి. హూ రోట్ సారే జహాసే అచ్చా. సారే జహాసే అచ్చా అని చెప్పి మనం రిపబ్లిక్ డేకి, ఇండిపెండెన్స్ డేకి ఇలా ఒక పేట్రియాటిక్ సాంగ్ కింద పాడుతూ ఉంటారు. సో అలాగే ఇక్కడ సారే జహాసే అచ్చా అనే సాంగ్ని హూ హ్యాస్ రిటర్న్ దిస్ సారే జహాసే అచ్చా అంటే మొహమ్మద్ ఇక్బాల్. Okay, Muhammad Iqbal is the person who has written this Sare Jahan Se Acha. Very very important question. Muhammad Iqbal is the person who has written this song Sare Jahan Se Acha. And next one, very very important abbreviation. So expand UNICEF, UNICEF ఎక్స్పాండ్ చేయమంటూ ఉంటాడండి. సో బేసికల్గా యూనిసెఫ్ కానీ, యునెస్కో కానీ, WHO కానీ, సో ఇటువంటివన్నీ కూడా యుఎన్ఓలో ఒక బాడీస్ అండి. సో యుఎన్ఓ మనం ఇందాక చెప్పుకున్నాం, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ 24th October 1945 ఆఫ్టర్ వరల్డ్ వార్ 2 తర్వాత ఫామ్ అయిందండి. సో ఆ యుఎన్ఓ ఫామ్ అయిన తర్వాత ఇవన్నీ కూడా దాని కింద పనిచేసే సంస్థలు. సో నో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యూనిసెఫ్, UNICEF ఎక్స్పాండ్ చేయమంటున్నాడండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో యూనిసెఫ్ స్టాండ్స్ ఫర్ United National International Children Emergency Fund. Got it or not? So United Nation International Children Emergency Fund. సో చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి ఎడ్యుకేషన్ రాస్తుంటారు. ఎడ్యుకేషన్ కాదండి, సో ఎమర్జెన్సీ. ఓకే, యునిసెఫ్ యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్. ఈ అంటే ఎమర్జెన్సీ, ఎఫ్ అంటే ఫండ్, ఎన్ అంటే నేషన్, యు అంటే యునైటెడ్, ఐ అంటే ఇంటర్నేషనల్, సి అంటే చిల్డ్రన్, ఈ అంటే ఎమర్జెన్సీ, ఎఫ్ అంటే ఫండ్. యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ ఈజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ యునిసెఫ్. సో విచ్ కమ్స్ అండర్ ద బాడీ ఆఫ్ UNO. So what it are? So the next question is about the Gandhiji. Okay, so in the just 3 minutes back we have discussed about the Gandhiji, who is the starting person of the Quit India movement in the year of 1942 August, and he has given a slogan do or die because of the failure of the Cripps mission. So the same way, so what was the last words of Gandhiji? So Gandhiji గారు చనిపోతున్నప్పుడు చివరిగా పిలిచినటువంటి పదాలు.
సో మనకి జనరల్గా గాంధీజీ అనే అతను మనందరికీ తెలిసింది మర్డర్కి గురయ్యారు, అసాసినేషన్ అంటుందని మనం సోషల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తుందని మనం అసాసినేషన్ అంటాం. అసాసినేషన్ అంటే మర్డర్కి గురవడం. ఇన్ ద సేమ్ వే గాంధీజీ వాజ్ అసాసినేటెడ్ ఆన్ 30th January 1948. సో ఇండిపెండెన్స్ వచ్చిన నెక్స్ట్ ఇయరే గాంధీజీ గారు అసాసినేట్ అయ్యారు. సో 30th January 1948 Gandhiji was assassinated, and at the time of assassination the last words which were spoken by Gandhiji are Hey Ram. హే రామ్ అనే పదాన్ని అతని యొక్క చివరి పదాలుగా మనం పరిగణలోకి తీసుకుంటాం. అంటే గాంధీజీ గారు కనుమూసే ముందు హే రామ్ అనే వర్డ్స్ని తన లాస్ట్ వర్డ్స్గా డెపిక్ట్ చేయడం జరిగిందండి. హే రామ్, ఓకే, HEYRAM, Hey Ram. And the two important principles that was Gandhiji followed. So Gandhiji garu batukunnappudu mainly he used to follow two principles. So a two principles are two qualities ఏంటంటే ఒకటి ట్రూత్ అండ్ సెకండ్ వన్ నాన్ వైలెన్స్. సో ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్, సత్యము అహింస అంటోండి మనం. సో గాంధీజీ గారు ఫాలో అయినటువంటి ప్రిన్సిపల్స్ ఏంటంటే ట్రూత్ ఒకటి, నాన్ వైలెన్స్ ఒకటి. అండ్ హీ వాజ్ అసాసినేటెడ్ ఆన్ 30th January 1948. Okay, at the time of his assassination, the last words that were spoken by Gandhiji are Hey Ram, and he is the founder of the Quit India movement in 1942 August, and he has given a slogan called Do or Die. So got it or not? So the next one is about the next question. So when was RTI Act was made? లేదా RTI Act ఎప్పుడు పాస్ చేయబడింది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ RTI అంటే మనం ఏంటి తెలుసుకోవాలి. సో వీ హ్యావ్ టు నో ద మీనింగ్ ఆఫ్ RTI. RTI స్టాండ్స్ ఫర్ రైట్ టు ఇన్ఫర్మేషన్, సమాచార హక్కు చట్టం అండి. సో సమాచార హక్కు చట్టం అంటాం. సో రైట్ టు ఇన్ఫర్మేషన్, RTI స్టాండ్స్ ఫర్ రైట్ టు ఇన్ఫర్మేషన్, అండ్ దిస్ వాజ్ యాక్ట్ వాజ్ పాస్డ్ బై ద ఇండియన్ పార్లమెంట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2005. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్పాండ్ అని అడగచ్చు, లేదా ఏ ఇయర్లో పాస్ చేశారని కూడా అడగచ్చు. సో ఎక్స్పాన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే RTI స్టాండ్స్ ఫర్ రైట్ టు ఇన్ఫర్మేషన్, అండ్ ఇట్ వాజ్ పాస్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2005. So got it or not? So the next question is about the very very important question. Listen carefully. So name the agreement that was signed between India and China. Please listen carefully. ఇండియాకి చైనాకి మధ్య సైన్ చేయబడినటువంటి అగ్రిమెంట్ పేరు ఏంటి అని అడుగుతాడు. ఓకే, సో నేమ్ ద అగ్రిమెంట్ దట్ వాజ్ సైన్డ్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. సో ద నేమ్ ఆఫ్ దట్ అగ్రిమెంట్ ఈజ్ పంచశీల్ అగ్రిమెంట్ అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎక్సలెంట్, డ్యామ్ షూర్ క్వశ్చన్ ఫర్ దిస్ ఇయర్. ఓకే, పంచశీల్, PINCHSHEEL. పంచశీల్ అంటే 5 ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకుని రెండు కంట్రీస్కి మధ్య ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ కేరింగ్ అండ్ రెస్పెక్టింగ్తో పాటు నాన్ అగ్రెషన్, హేట్ చేసుకోకుండా విత్ లవ్ అండ్ అండర్స్టాండింగ్ నేచర్తో రెండు కంట్రీస్ మధ్య 5 ప్రిన్సిపల్స్తో తయారు చేయబడినటువంటి అగ్రిమెంట్. అందుకే దాన్ని మనం పంచశీల్ అగ్రిమెంట్ అంటాం. ఇట్ వాజ్ మేడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1954, నాట్ 45, 54 అండి. 45 అయితే UNO, 54 అయితే పంచశీల్. సో ఇది ఏ కంట్రీస్ మధ్య చేయబడిందంటే ఇండియా అండ్ చైనా. ఇండియాకి చైనాకి మధ్య 1954లో 5 ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకున్నటువంటి చేసిన అగ్రిమెంటే పంచశీల్ అగ్రిమెంట్. సో దిస్ ద నేమ్ ఆఫ్ దట్ అగ్రిమెంట్ విచ్ వాజ్ సైన్డ్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా ఇన్ ద ఇయర్ ఆఫ్ 1954. సో గాట్ ఇట్ ఆర్ నాట్? సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ ద League of Nations. Okay, so listen carefully. Very very important question. Who played an important role in the formation of League of Nations? సో ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం హూ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్స్. సో లీగ్ ఆఫ్ నేషన్స్ అసలు ఏంటి అని చూసుకుంటే, సో ఇందాక చెప్పుకున్నట్టుగా 2 వరల్డ్ వార్స్ జరిగాయి, World War I అండ్ World War II. సో World War II తర్వాత ఫామ్ అయింది అయితే UNO. World War I అంటే 1914 to 1918లో World War I అయిపోయిన తర్వాత విత్ ఇమీడియట్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ 1919లో మనకి 2 ఈవెంట్స్ జరిగాయి. ఒకటి ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్ జరిగింది, ఇంకొకటి లీగ్ ఆఫ్ నేషన్స్ ఫామ్ అయింది. సో ఈ రెండు కూడా World War I తర్వాత ఫామ్ అయినటువంటి ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్ అండ్ లీగ్ ఆఫ్ నేషన్స్. ఈ లీగ్ ఆఫ్ నేషన్స్కి ఫామ్ అవడానికి ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అంటే Woodrow Wilson. He is the president of America at that time. Woodrow Wilson. And Woodrow Wilson is the important person who played an important role in the formation of League of Nations. So Woodrow Wilson, WOODROW, Woodrow Wilson, WILSON. Woodrow Wilson is the person who played an important role in the formation of League of Nations. So got it or not? So the next one about the Constitution. సో కాన్స్టిట్యూషన్లో మనకి కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి. సో అలాగే ఇక్కడ విచ్ ఆర్టికల్, లిజన్ కేర్ఫుల్లీ, సో విచ్ ఆర్టికల్ సేస్ అన్టచబిలిటీ యాజ్ ఎ సిన్.
సో పూర్వం మనకి అన్టచబిలిటీ అంటరాంతనాన్ని ఒక బాగా ప్రాక్టీస్ చేశారు పూర్వం ఇండియాలో. రేషియల్ డిస్క్రిమినేషన్ కానీ, జెండర్ ఈక్వాలిటీ కానీ, పార్షియల్ డిస్క్రిమినేషన్ కానీ, జెండర్ బయాస్ కానీ ఇటువంటివన్నీ ఉండేవి. అలాగే ఇప్పుడు అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ విచ్ ఆర్టికల్ సేస్ అన్టచబిలిటీ యాజ్ ఎ సిన్. అన్టచబిలిటీ అంటే అంటరానితనాన్ని ఒక సిన్ కింద ట్రీట్ చేయాలి. అంటే సిన్ అంటే పాపం. సో ఈ రోజుల్లో అది ప్రాక్టీస్ చేయకూడదు. అది కనుక ప్రాక్టీస్ చేస్తే ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఎ క్రైమ్. సో అలా ఏ ఆర్టికల్ చెప్పిందంటే ఆర్టికల్ నెంబర్ 17. వాట్ ఇట్ ఆర్ నాట్. సో ఆర్టికల్ నెంబర్ 17 it is related to untouchability and the people who practice that untouchability they will be treated as a crime person. So it was the information which was given by article number 17 of Indian Constitution. సో గాట్ ఇట్ ఆర్ నాట్. సో అలాగే ప్రతి కాన్స్టిట్యూషన్లో ప్రియంబుల్ ఉంటుందండి. సో ప్రియంబుల్ ఈజ్ ద ఇంట్రడక్టరీ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అలాగే ప్రతి కంట్రీకి ఒక ఓన్ కాన్స్టిట్యూషన్ ఉంటూ, సో ప్రతి కాన్స్టిట్యూషన్కి ఒక ప్రియంబుల్ ఉంటూ, సో దానిలో కొన్ని వర్డ్స్ యాడ్ చేస్తూ ఉంటారు. సో అలాగే ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి విచ్ కంట్రీ ప్రియంబుల్ రిఫర్స్ టు ద వర్డ్ పీస్ అని అడుగుతున్నాడండి. సో విచ్ కంట్రీ ప్రియంబుల్, ఏ దేశం యొక్క రాజ్యాంగం యొక్క ప్రియంబుల్ పీస్ అనే వర్డ్ని ఇంట్రడ్యూస్ చేసింది. విచ్ కంట్రీస్ ప్రియంబుల్ రిఫర్స్ టు ద వర్డ్ పీస్, పిఎస్ఈ శాంతము, ప్రశాంతత అంటారు కదండి. సో అలాగే పీస్ అనే వర్డ్ ఏ కంట్రీ యొక్క ప్రియంబుల్ నుంచి వచ్చింది అంటే జపాన్. ఓకే, వాట్ ఇట్ అన్నారు. సో జపాన్ అనే ఒక కంట్రీ, జపాన్ కంట్రీ యొక్క కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రియంబుల్ నుంచి ఈ వర్డ్ అనేది ఇంట్రడక్షన్లోకి పెట్టడం జరిగింది. ద వర్డ్ పీస్ హ్యాస్ బీన్ రిఫర్డ్ ఫ్రమ్ ద జపాన్ కాన్స్టిట్యూషన్. ఇన్ ద సేమ్ వే జెండర్ అంటే లింగం. ఓకే, ఈ జెండర్ అనే వర్డ్ని కూడా ఏ దేశం యొక్క రాజ్యాంగంలోకి యాడ్ చేయడం జరిగిందంటే నేపాల్. సో డోంట్ గెట్ కన్ఫ్యూజన్. జెండర్ అయితే నేపాల్, పీస్ అయితే జపాన్. సో గాట్ ఇట్ అండ్. సో డోంట్ గెట్ కన్ఫ్యూజన్ దేర్. ఓకే, సో అలా ఇక్కడ చూసుకుంటే జెండర్ అంటే నేపాల్, పీస్ అయితే జపాన్. ద సేమ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ కంట్రీ ప్రియంబుల్ రిఫర్స్ టు ద వర్డ్ జెండర్. సో విచ్ కంట్రీస్ ప్రియంబుల్ రిఫర్స్ టు ద వర్డ్ జెండర్. ఇప్పుడే చెప్పుకున్నట్టు జెండర్ అన్న పదం వినబడితే నేపాల్ అని పెట్టాలండి, పీస్ అన్న వర్డ్ వినబడితే జపాన్ అని పెట్టాలి. సో గాట్ ఇట్ ఆర్ నాట్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మేరా పైబీ. ఇది చాలామందికి తెలియదండి. సో మేరా పైబీ అనేది ఒక ఉద్యమం జరిగిందండి, మేరా పైబీ. సో ఇది జనరల్గా మన తెలుగు వాళ్ళ ఉద్యమం కాదు, అందుకే పేరు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మేరా పైబీ. సో దీని గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్తానండి. సో మేరా పైబీ ఫస్ట్ స్పెల్లింగ్ ఎలా ఉంటుందంటే చూడండి, మనకి MEIRA మేరా పైబీ, PAIBI. సో మేరా పైబీ ఇది ఏంటంటే జనరల్గా ఉమెన్స్ యొక్క పార్టిసిపేషన్ ఎక్కువగా ఉంటుందండి ఈ మూమెంట్లో. సో జనరల్లీ మేరా పైబీ మూమెంట్ ఇది ఎక్కడ జరిగిందంటే మణిపూర్ స్టేట్లో జరిగిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, 1 మార్క్లో అడుగుతాడండి. సో మేరా పైబీ మూమెంట్ అనేది జనరల్గా స్త్రీల యొక్క ఎక్కువ పార్టిసిపేషన్, అంటే ఎక్కువగా ఉమెన్స్ అన్న వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఏ స్టేట్లో జరిగింది అంటే మణిపూర్ స్టేట్లో 1977 ఆ టైంలో జరిగినటువంటి ఒక ఉద్యమం. అంటే సొసైటీని బేస్ చేసుకుని సొసైటీలో కొన్ని రైట్స్ అంటే హ్యూమన్ రైట్స్ కొన్ని ఉంటాయి, మానవ హక్కులు. సో ఆ హ్యూమన్ రైట్స్ అనేవి వైలేట్ అవుతూ ఇండియన్ గవర్నమెంట్ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టింది మణిపూర్ మీద. అంటే ఇండియన్ పార్లమెంట్ మనకి ఏదైతే ఉంటుందో సుప్రీం పవర్, ఆ ఇండియన్ పార్లమెంట్ అన్నది మణిపూర్ స్టేట్ మీద కొన్ని ఆంక్షలు అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టింది. అలా రెస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల మణిపూర్లో ఉన్నటువంటి ప్రజలకి వాళ్ళ యొక్క హ్యూమన్ రైట్స్ వైలేట్ అయినాయి. సో ఎప్పుడైతే హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కులు కొన్ని వైలేట్ అయినాయో అక్కడ ప్రజలు తిరుగుబాటు చేయడం జరిగింది. ఆ ప్రజలు తిరుగుబాటు చేయడంలో ఎక్కువగా మనకి ఈ మేరా పైబీ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. సో వీళ్ళల్లో కొన్ని రైట్స్ డివేట్ అవుతున్నాయి కాబట్టి ఎస్పెషల్లీ మెనీ ఉమెన్ దే కేమ్ ఫార్వర్డ్ టు పార్టిసిపేట్ in that Mera Paibi movement which had taken place in the state of Manipur during the year of 1977 because the parliament has imposed some special restrictions on the state of Manipur. Avi restrict cheyadam valla human rights had been violated. In order to restore that human rights, అలాగే పార్లమెంట్ ఏం చేసిందంటే ఆ టైంలో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కూడా మణిపూర్లో పెట్టిందండి. అలాగే కొన్ని ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఆర్మీ వాళ్ళని మిలిటరీ వాళ్ళని రంగంలోకి దింపి మణిపూర్లో జరుగుతున్నటువంటి డిస్టర్బెన్స్ని సప్రెస్ చేయడానికి ఆ ప్రజల మీద కొన్ని ఇబ్బందులు పెట్టింది, రెస్ట్రిక్షన్స్. ఇవన్నీ పెట్టడం వల్ల వాళ్ళ యొక్క హ్యూమన్ రైట్స్ దెబ్బతింటున్నాయని చెప్పి
వాళ్ళు ఎలాగైనా సరే కోలుకొని వాళ్ళ చీకట్లో అంధకారంలో ఉన్నామని చెప్పి వాళ్ళ ఒక టార్చ్ లైట్స్ని బేర్ చేసుకుని, మనం కాగడ గుర్తు అంటాం కదండి, ద సేమ్ వే వాళ్ళు కూడా ఒక కాగడ టార్చ్ లైట్స్ లాంటివి పెట్టుకుని వాళ్ళ యొక్క సంఘీభావాన్ని తెలుపుతూ వాళ్ళ యొక్క రైట్స్ వాళ్ళకి తిరిగి కావాలి, మా మణిపూర్ స్టేట్ని మళ్ళీ నార్మల్ స్టేట్లోకి తీసుకురావాలి, ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ రెస్ట్రిక్షన్స్ కానీ ఇవన్నీ తీసేసి దే షుడ్ మేక్ ద మణిపూర్ యాజ్ అన్ ఇండిపెండెంట్ స్టేట్ బై గివింగ్ దెమ్ యాజ్ యూజువల్ హ్యూమన్ రైట్స్ తీసుకురావడం కోసం చేసిందే మీరా పైబీ మూమెంట్. అయితే ఇక్కడ దీనికి మెయిన్ మీనింగ్ ఏంటంటే టార్చ్ బేరర్. మీరా పైబీ అంటే కాగడా గుర్తుని ఎదర పెట్టుకుని చీకట్లో నుంచి మమ్మల్ని వెలుగులోకి తీసుకురండి, మీన్స్ దే హ్యావ్ టు రీస్టోర్ దేర్ హ్యూమన్ రైట్స్. అంటే పోయినటువంటి హ్యూమన్ రైట్స్ మళ్ళీ తిరిగి పొందాలంటే అంధకారంలో ఉన్నటువంటి వాళ్ళు చీకట్లోంచి వెలుగులోకి తీసుకురావాలి. సో దే క్యారీడ్ ద టార్చ్ బేరర్స్. అందుకే మళ్ళీ టార్చ్ అంటే మనం లైట్ అంటాం కదా, ఇలాగే దే బేర్ ద టార్చ్ బేరర్స్. సో దిస్ ద మీనింగ్ ఆఫ్ ద మీరా పైబీ. గాట్ ఇట్ ఆర్ నాట్? సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే, ఇన్ విచ్ స్టేట్ ద మీరా పైబీ మూమెంట్ హ్యాడ్ టేకెన్ ప్లేస్. అంటే మీరా పైబీ మూమెంట్ ఏ స్టేట్లో జరిగింది అంటే మణిపూర్. ఇన్ విచ్ ఇయర్ ద మీరా పైబీ మూమెంట్ హ్యాడ్ టేకెన్ ప్లేస్ అంటే 1977. సో 1977లో మీరా పైబీ మూమెంట్ ప్లేస్ జరగడం జరిగింది. ఏ స్టేట్లో జరిగింది అంటే మణిపూర్. అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మీరా పైబీ అని చెప్పి అడుగుతున్నాడు. సో మీరా పైబీ అంటే టార్చ్ బేరర్స్. సో టార్చ్ లైట్ని తీసుకుని కాగడా గుర్తు లాంటివి తీసుకుని ఎస్పెషల్లీ మెనీ ఉమెన్ దే కేమ్ ఫార్వర్డ్ అండ్ స్టార్టెడ్ దిస్ మీరా పైబీ మూమెంట్. Got it or not? So these are very very important questions. And the next question is about the political parties. Okay, the next question is about the political parties. So here నేమ్ సమ్ రీజనల్ పొలిటికల్ పార్టీస్ ఆఫ్ ఇండియా అని అడుగుతున్నాడు. సో రీజనల్ పొలిటికల్ పార్టీస్ అంటే ప్రాంతీయంలో ఏర్పడినటువంటి కొన్ని రాజకీయ పార్టీలు ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన, సో అలాగే టీఆర్ఎస్, సో ఇటువంటివన్నీ కూడా లోకల్ రీజనల్ పార్టీస్. సో వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, అండ్ అలాగే టీఆర్ఎస్ తెలంగాణలో అవ్వచ్చు. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ లోకల్ రీజనల్ పార్టీస్. సో దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ so far we have covered. So I hope till now we have covered nearly 20 questions. So మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 20 క్వశ్చన్స్ మనం కవర్ చేసుకుంటూ వచ్చాం. సో దీస్ ఆర్ ద సోషల్ పబ్లిక్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ సెట్ నెంబర్ 1. So got it or not? The next class we shall focus on the remaining questions. Okay, got it or not? So thank you. Stay home, stay safe everyone.